హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఫైనల్గా గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ మన ఇండియాలో లాంచ్ అయిపోయింది. నెంబర్ సిరీస్ ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్. పిక్సెల్ 3 సిరీస్ లాస్ట్, మళ్ళీ పిక్సెల్ 7 సిరీస్ మన ఇండియాలో లాంచ్ అయిపోయింది. రీసెంట్గా మీరు పిక్సెల్ 6a దీంట్లో బడ్జెట్ మోడలే దగ్గర 44,000 రూపాయలు పెట్టారు. ఇప్పుడు ప్రీమియం మోడల్ అంటే 7 సిరీస్లో బేస్ వేరియంట్ పిక్సెల్ 7 విత్ హెచ్డిఎఫ్సి కార్డ్ ఆఫర్తో 49,999. అలాగే కొంతమంది కొంచెం ఎక్కువగా కూడా డిస్కౌంట్ వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి కదా, సో దానివల్ల మీకు 47,000, 47,500 ఇలాంటి బడ్జెట్లో కూడా వస్తుంది. ఒకవేళ మీరు మంచి ప్రీమియం కెమెరా ఫోన్స్ వాడాలి, అది కూడా గూగుల్ ఫోన్ వాడాలి, ఒక సూపర్ ప్రీమియం క్వాలిటీ ఫోన్స్ వాడాలి అనుకుంటే మాత్రం నేను పిక్సెల్ 7 సజెస్ట్ చేస్తాను. పిక్సెల్ 7 Pro వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు మనం, ఎందుకంటే దాంట్లో టెలిఫోటో లెన్స్ ఒకటి ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. కానీ రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్, ప్రాసెసర్ సేమ్, అలాగే డిస్ప్లే టైప్ సేమ్, అలాగే ఇంకా రిమైనింగ్ అన్ని ఫీచర్స్ ఇంటర్నల్గా ఉండేవన్నీ కూడా సేమ్ కాబట్టి సో మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించదు. కానీ ప్రైస్ మాత్రం దాదాపు ఒక 15,000-20,000 తేడా అయితే మీకు కనిపిస్తుంది. అందుకనే నేను దాన్ని సజెస్ట్ కూడా చేయను. విత్ కార్డ్ ఆఫర్తో మీకు పిక్సెల్ 7 49,999, ఇంకొంతమందికి ఎక్కువ కూడా డిస్కౌంట్ వస్తుంది. సో ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే ప్రీమియం క్వాలిటీ కెమెరాస్ వాడాలి అంటే ఒక ప్రీమియం ఫోన్ వాడాలనుకుంటే దాన్ని మీరు సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నార్మల్ ఫోన్స్లో మనం గూగుల్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకుని వాడుతూ ఉంటాం. మన ఛానల్ ఎక్కువ గూగుల్ కెమెరా వీడియోస్ ఎక్కువగా ఉంటాయి కదా. సో గూగుల్ కెమెరా అనేది చాలా రియలిస్టిక్గా న్యాచురల్గా ఫొటోస్ వస్తాయి కాబట్టి సో చాలామంది కెమెరా లవర్స్ ఎవరైతే ఉంటారో ఒక ప్రీమియం క్వాలిటీ కెమెరాస్ వాడాలనుకుంటారు. సో వాళ్ళకైతే గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ అనేది చాలా చాలా సూపర్గా అయితే ఉంటుందన్నమాట. కమింగ్ టు ద స్పెసిఫికేషన్స్, ఇవి రెండిట్లో కూడా మీకు మేజర్గా వచ్చిన 3-4 డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. సో రెండిట్లో డిస్ప్లే ఏంటంటే పిక్సెల్ 7లో 6.3 ఇంచెస్ ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో 90 Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది ఓఎల్ఈడి స్క్రీన్. అండ్ పిక్సెల్ 7 Proలో మీకు క్వాడ్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది, అది కూడా ఓఎల్ఈడి స్క్రీన్. ఇది ఒక మెయిన్ డిఫరెన్స్ మీరు ఫస్ట్ నోటీస్ చేస్తారు. రెండిట్లో ప్రాసెసర్స్ ఏమో Tensor G2, ఇది సామ్సంగ్ మీకు ఎగ్జినోస్ డెరివేటివ్ 4nm ప్రాసెస్ ఇది యాక్చువల్గా. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు పిక్సెల్ 7లో 50+12 ఉంటుంది. 50 మెగాపిక్సెల్కి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే పిక్సెల్ 7 Proలో 50+12+48, ఈ 48 అనేది మీకు టెలిఫోటో లెన్స్, దానికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అంటే 7 Proలో మీకు 2 కెమెరాలకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్కి అలాగే 48 మెగాపిక్సెల్ టెలిఫోటోకి. రెండిట్లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, రెండు సేమ్గానే ఉంటుంది. సో పిక్సెల్ 7లో 2 కెమెరాలు ఉంటాయి, పిక్సెల్ 7 Proలో 3 కెమెరాలు ఉంటాయి బ్యాక్ సైడ్. ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఫ్రంట్ సైడ్ రెండిట్లో 10.8 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది. అండ్ రెండిట్లో కూడా మీకు Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 5 years పాటు పిక్సెల్ అప్డేట్స్ అనేవి వస్తాయి. అంటే 5 Android వెర్షన్స్ ఇది జంప్ అవుతుంది. సో 5 years పాటు మీరు బిందాస్గా వాడుకోవచ్చు. అది కాకుండా ఇది స్టాక్ Android కాబట్టి అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి. ఎవ్రీ మంత్ సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి. సో మీకు చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. రెగ్యులర్ కస్టమైజ్డ్ యూఐలు మనం వాడి ఉన్నాం కాబట్టి సో దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పిక్సెల్ 7లో మీకు 4270 mAh బ్యాటరీ ఉంటుంది. పిక్సెల్ 7 Proలో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అంటే నియర్లీ ఒక 700 mAh తేడా ఉంటుంది అనమాట. రెండిట్లో 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఛార్జర్ మనకు బాక్స్లో ఇస్తారు, Type-C to Type-C ఛార్జింగ్ అయితే ఇస్తారనమాట. అండ్ దాంట్లో కూడా మీకు 30 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో రెండిట్లో మీకు మేజర్గా డిఫరెన్స్ వచ్చేది ఏంటంటే 700 mAh బ్యాటరీ, ఇదొక్కటే మెయిన్ డిఫరెన్స్. రెండు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తాయి. కానీ మీకు ఇక్కడేమో పిక్సెల్ 7లోనేమో మీకు ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో డిస్ప్లే ఉంటాయి. పిక్సెల్ 7 Proలో మీకు క్వాడ్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే సైజ్ కూడా పెద్దది. సో ఆబ్వియస్గా బ్యాటరీ లైఫ్ అనేది రెండు ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటుంది అనమాట. సో రెండిట్లో NFC సపోర్ట్ చేస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇలాంటి అన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో మెయిన్గా ఈ ఫోన్స్ ఎవరు చూజ్ చేసుకోవాలంటే కెమెరాలు చాలా ప్రీమియంగా ఉండాలి అనుకునే వాళ్ళు, ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ వాడాలనుకునే వాళ్ళు, అండ్ 5 years పాటు బిందాస్గా రిలాక్స్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చుకుంటూ సింపుల్గా వాడుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా సూట్ అవుతుంది. సో ఒక లుక్ అయితే వెండి వాళ్ళ నుంచి మీకు రాత్రి నుంచే ప్రీ ఆర్డర్స్ అనేవి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు హెచ్డిఎఫ్సి కార్డ్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది. సో పిక్సెల్ 7 మీకు పెట్టడం 60,000 పెట్టారు, కానీ విత్ కార్డ్ ఆఫర్స్తో 50,000కి వస్తుంది, 49,999. పిక్సెల్ 7 Pro మీకు పెట్టడం 85,000 రూపాయలు పెట్టారు, విత్ కార్డ్ ఆఫర్స్తో మీకు 73,000, 74,000కి వస్తుంది అనమాట. దానికి 11,000, 12,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ నేనైతే 7 సజెస్ట్ చేస్తాను. 7 Pro అయితే అవసరం లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.